రెండు నదులు మనకు జీవనదులు కృష్ణా గోదావరి ఇట్లుంటుంది, మనకి ఇటు పక్క పోతున్నాయి. ఈ నీళ్ళ మంత్రికి సోయి లేదు, ఈ ముఖ్యమంత్రికి అసలు నీళ్ళమే సోయి లేదు. వీళ్ళు ఎంతసేపు ఉన్నా డబ్బు కమిషన్లు పంచుకోవటంలో బిజీగా ఉన్నారు. ఎందుకు చెప్తున్నానంటే నేను కారణం లేకుండా విమర్శ చేయట్లేదు. ఇప్పుడు కృష్ణా నదిలో నాగార్జున సాగర్కు ఫ్లడ్ వస్తుందని చెప్పేసి మా మంత్రి, జిల్లా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గేట్లు ఓపెన్ చేయడానికి పోయిండు. ఇది నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నా. అసలు ఎవడైనా కానీ గేట్లు ఓపెన్ చేయటం, సముద్రానికి నీళ్ళు పోవడానికి నీ గొప్పతనం ఏముందల్లా? నిండగానే ఎవడో అక్కడున్న అధికారి ఎవడో చేస్తాడు. మంత్రులు పోయి ఓపెన్ చేసేది తూములోకి పోయేది, లెఫ్ట్ కెనాల్ నీళ్ళు రావాలంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓపెన్ చేసిండని చెప్పాలి. రైతులకు నీళ్ళు వచ్చే దాంట్లో ఓపెన్ చేస్తే నీ గొప్పయా ఉత్తమ్ కుమార్ రెడ్డి? సముద్రం పోయే నీళ్ళను నువ్వు వదిలిపెట్టి సంకలు తప్పుకొని దాంట్లో పోయి సన్మానాలు చేయించుకుంటే ఆయన మా కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇద్దరు పోయి ఆ ఓపెన్ చేసిండాడు. ఓకే, వీళ్ళు సాధించింది ఏంది? పోనీ ఆ సోయి నీళ్ళు వదిలే సోయి, సముద్రంలో పోయే నీళ్ళు వదిలే సోయింది మీకు. పక్కన ఉన్న ఎల్మినేటి మాధవరెడ్డి దాంట్లో ఇప్పటికీ నీళ్ళు లేవండి. ఉదయ సముద్రంలో 50% నీళ్ళు లేవు. బాగా పానగల్ చెరువు నల్గొండ పక్కన ఉన్న దాంట్లో అక్కడి నుంచి చెరువులు నింపొచ్చు. దరిదాపు 30 నుంచి 40 మేజర్ జలాశయాలు ఉన్న కృష్ణానదికి నుంచి సంబంధించి, ఉదయ సముద్రానికి సంబంధించి కానీ నీళ్ళు వదిలే సోయి మాత్రం ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఉండదు. సముద్రాన్ని నీళ్ళు వదలడానికి గేట్లు ఎత్తినాడు గొప్పలు చెప్పుకొని పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టి తాటికాయ అక్షరాలతో రాపిస్తుండ్రు. ఎన్నడైనా కానీ ఉదయ సముద్రంలో 10 సంవత్సరాలు జగదీష్ రెడ్డి గారు మంత్రి, జిల్లా మంత్రి గుండి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక్కనాడు కూడా అక్కడికి నీళ్లు నింపకుండా లేదు. లెఫ్ట్ కెనాల్ నిండగానే నాగార్జున సాగర్ల బ్యారేజీలో లెవెల్ రాగానే 544, 545 రాగానే ఉదయ సముద్రం నిండేది, మిగతా చెర్లను కూడా నిండేది. ఏది మీరు 20 నెలల నుంచి ఏం చేస్తున్నావు? కృష్ణా నీళ్ళు, నీటి జలాలు, నదీ జలాలు వృధాగా ఇయ్యాల పోతున్నాయనేది నువ్వే చెప్తున్నావు, నువ్వే పోయి ఓపెన్ చేసినావు. వృధా పోతున్నప్పుడు ఇక్కడ చెర్లు నింపడానికి మీరు సగం నీళ్ళు కూడా, సగం టీఎంసీ నీళ్ళు కూడా నింపలేకపోవటం మీ యొక్క అసమర్థత కారణం కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? నీ పరిజ్ఞానం లేమికి మీరు ప్రజల సమస్యలు కాకుండా, నీటి సమస్యలు కాకుండా మీ వ్యక్తిగత వ్యాపారాలు, మీ వ్యక్తిగత డబ్బుల కోసం, కమిషన్ల కోసం కక్కుర్తి పడుతూ ఉన్నారనేది వాస్తవం కాదా? తెలియట్లేదా? మీకు ప్రజల పట్ల ఉన్న కమిట్మెంట్ ఏంది? రైతుల పట్ల మీకున్న విశ్వాసం ఏంది? రైతుల పట్ల మీకున్న కమిట్మెంట్ ఏంది? తెలియట్టుందిగా. ఇది కృష్ణా నది. ఇక గోదావరి నదికి సంబంధించి విచిత్రం ఇదైతే నిన్న హరీష్ రావు గారు చెప్పినారు. గోదావరి నదిలో ఈరోజు ఎల్లంపల్లికి డైరెక్ట్గా కడెం ప్రాజెక్ట్ నుంచి 1,25,000 నుంచి 2 లక్షల క్యూసెక్ల వాటర్ వస్తుంది. నీళ్ళు పైన పడ్డాయి కాబట్టి వాళ్ళు గేట్లు తెరిచినారు, వస్తున్నాయి. ఎల్లంపల్లి నుంచి మీరు ఎత్తిపోవడానికి ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి 10 సార్లు చెప్పిన హుజూర్నగర్లో కూడా ఎల్లంపల్లికి మిడ్ మానేరుకు కేసీఆర్ కట్టిన లింక్ 2నే ఇప్పటికీ గతి మీకు. కాళేశ్వరం కూలిపోయిందని పిచ్చి మాటలు మాట్లాడకండి. ఇంతకుముందు ఎల్లంపల్లి నుంచి మిడ్ మానేరుకు మీ కాంగ్రెస్ ప్రభుత్వం 2014 కంటే ముందు కనెక్షన్ లేదు. ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఉండేది మిడ్ మానేరుకు. ఇప్పుడు నంది మేడారం పంపులు ఆన్ చేసిండ్రు. నిన్న మొన్న నుంచి ఆన్ చేసి చూస్తున్నాగా. అవి కాళేశ్వరంలో భాగం కాదా రాజుగారు? సొరంగాలు కాళేశ్వరంలో భాగం కాదా? ఎల్లంపల్లి నుంచి మీరు నంది మేడారంలో ఆన్ చేసిన, గాయత్రి పంప్ హౌస్లో ఆన్ చేస్తున్న 2 సెంటర్ల నుంచి మీరు ఆన్ చేస్తున్న బాహుబలి మోటార్లు కాళేశ్వరంలో భాగం కాదా? ఇలా మిడ్ మానేరుకు నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇల్లు కూడా అసమర్థతే. మళ్ళీ ఇప్పుడు అక్కడి నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఎల్లంపల్లిలో ఫుల్ నీళ్ళు ఉన్నాయి. గాయత్రి పంపు కానీ, నంది మేడారం పంపులు కానీ దీంట్లో 14 మోటార్లు ఉన్నాయి, దాంట్లో 14 మోటార్లు ఉన్నాయి. ఫుల్ నీళ్ళు వస్తున్నాయి పైనుంచి. ఎల్లంపల్లిలో ఫుల్ నీళ్ళు ఉన్నాయి, అక్కడి నుంచి గోదావరి నీళ్ళు వస్తున్నాయి. దీంట్లో ఒక 4 ఆన్ చేసారు, దీంట్లో ఒక 4 ఆన్ చేసారు. 14 మోటార్లకు నంది మేడారంలో 4 మోటార్లు ఆన్ చేసారు, గాయత్రి పంపోదలో 4 మోటార్లు ఆన్ చేసారు. ఎందుకు? నీళ్ళు లేవా? మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి, నువ్వు జవాబు చెప్పాలి. మీరు ఇప్పుడు నీళ్లు ఫుల్గా ఉన్నప్పుడు కూడా దీంట్లో 4 దాంట్లో 4 ఎందుకు ఆన్ చేస్తున్నారు? ఒక్క అంశం. ఈ ఆన్ చేసిన కూడా నేను హరీష్ రావు గారు మా నాయకుడు చెప్పినట్టు ఏంది, ఉదయం ఆన్ చేస్తారు, సాయంత్రం బంద్ చేస్తారు. అట్లా ఆన్ చేసి బంద్ చేసే మోటార్లు కావవి. ఆన్ చేసే కంటిన్యూస్గా ఎత్తిపోయాలి. అవి బంద్ చేయాల్సిన అవసరం లేదు, కరెంటు కాలుతుంది అన్నట. ఇంత పిచ్చి అవగాహన లేమనేది మనకు కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు మిడ్ మానేరు కనుక మీరు ఈ 14 మోటార్లు, ఆ 14 మోటార్లు, 28 మోటార్లు ఆన్ చేసి కనుక మిడ్ మానేరు నింపుంటే జరిగేది ఏంటి పరిణామం? మీరు ఎక్కడ మీరు రైతులను మోసం చేస్తున్నారని చెప్తాను. మిడ్ మానేరు నుంచి ఎక్కడికి పోవాలి ఆ నీళ్ళు? అనంతగిరి రిజర్వాయర్ రావాలి, అక్కడి నుంచి రంగనాయక సాగర్ రావాలి, అక్కడి నుంచి కొండపోచమ్మ రావాలి, కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రావాలి, మల్లన్న సాగర్ నుంచి బసాపూర్ దానికి రావాలి. మీ యొక్క నిర్లక్ష్యం వల్ల ఇవాళ మిడ్ మానేరు త్వరతగతిన నింపకపోవడం ద్వారా ఈ జలాశయాలలో నీళ్లు లేవు ఇయ్యాలా.
దాదాపు ఒక 140 టీఎంసీల రిజర్వాయర్ కట్టిన కేసీఆర్ గారు కాళేశ్వరం కింద. ఇలా 140 టీఎంసీలు మీరు దరిదాపు 240 టీఎంసీలు ఎత్తిపోయచ్చు. యాక్చువల్గా జగదీష్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ కిందికి వదులుతూ ఉంటే మళ్ళీ నింపొచ్చు. మోటార్లే కదండి. ఇప్పుడు ఈ ఎక్కడ కూడా చుక్క నీళ్ళు లేవు. మిడ్ మానేరు నింపడంలో మీకు ఏం ఒళ్ళు వరకు ఏంది? మీ నొప్పి ఏందో చెప్పండి. నీళ్ళు ఉన్నాక కేవలం నిర్లక్ష్యం. ఒక సమీక్ష లేదు, మాట్లాడిన నాదుడు లేడు. ఆయన ఢిల్లీ తిరుగుడు ఇప్పటికీ 50 సార్లు 100 సార్లు ఢిల్లీ బోర్డు ఆయన పని. ఈయన సివిల్ సప్లైస్లో కుంభకోణం మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇప్పటికే 1100 కోట్ల కుంభకోణం నడుస్తుంది. ఆయన వసూళ్ళల్లో ఆయన పడ్డాడు, బట్టి గారు ఆయన వసూళ్ళల్లో ఆయన పడ్డరు. మా వెంకరెడ్డిగా పొద్దున్న లేస్తే పైసలు కాంచి 2 లక్షలు 3 లక్షలు కాంచి ఆయన వసూళ్ళల్లో పడ్డరు. ప్రతి మంత్రి సంపాదన కమిషన్లు తప్పితే ఇవాళ బంగారం లాంటి దరిదాపు 240 టీఎంసీల నీళ్లను మీరు వృధాగా మళ్ళా సముద్రంకు పోయేటట్టు బంకచెల్లకు అనుకూలంగా, చంద్రబాబు వాదనకు అనుకూలంగా మళ్ళీ గోదావరి వాటర్ అంతా వేస్ట్ పోతుంది, వృధా వాటర్ ఉంది, దాన్ని వాడుకుంటున్నా అని మొన్న 15 ఆగస్టు నాడు ఆయన మాట్లాడటం, ఈయన కంటిన్యూషన్లు ఈయన మాట్లాడటం చూస్తుంటే ఇది తెలంగాణ రైతులు ముంచే కుట్ర కాదా అండి? ఇలా ఎందుకు మీరు ఇవాళ రంగనాయక సాగర్ నింపడం లేరు మిడ్ మానేర్ నుంచి? అలాగే నిన్నగా ఎస్ఆర్ఎస్పీలు కూడా వడద మొదలైంది. ఫ్లడ్ ఫ్లో కెనాల్ నుంచి అక్కడ కూడా కొన్ని నీళ్ళు వస్తున్నాయి, 10,000 క్యూసెక్లు వస్తున్నాయి. అది లేదు. అప్పర్ మానేరు నింపే సమస్య లేదు. అప్పర్ మానేరు కింద దాదాపు మొత్తం అక్కడి నుంచి పోతే 10-15 లక్షల ఎకరాలు సేద్యం ఉంది. మిడ్ మానేరు నింపరు, సోయి లేదు. అప్పర్ మానేరు నింపరు, ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆ ఇంజనీర్లను కూర్చోబెట్టి మోటార్లు ఆన్ చేయించే తెలివి మా ఉత్తమ్ కుమార్ రెడ్డికి, మా జిల్లా మంత్రికి లేదు. ఇట్లా మీరు దరిదాపు 40-50 లక్షల ఎకరాలు ఎండబెడుతున్నారని మా జగదీష్ రెడ్డి గారు స్పష్టంగా లెక్కలతో సహా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి స్వయంగా తిరిగి గోదావరిలో తిరిగి చెప్పినాడు. ఎవడైనా జవాబు చెప్పిండా జగదీష్ రెడ్డి మాట్లాడిన దానికి? నువ్వు ఈడ కదా ఇప్పుడు అక్కడికి పోదాంపా, నంది మేడారం పోదాంపా, గాయత్రి పంపొచ్చు పోదాంపా ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆడ వచ్చే నీళ్ళు కాళేశ్వరం నీళ్ళ ఎక్కడి నుంచి వస్తున్నాయో నువ్వు చెప్పు. ఎల్లంపల్లికి మిడ్ మానేరుకు కాళేశ్వరం కట్టక ముందు 2014 కంటే ముందు ఏమైనా లింక్ ఉందా? నేను గట్టిగా స్పష్టంగా అడుగుతున్నా. నేను మీ చేతగాని తలం వల్ల ఇవాళ 2 మోటార్లు 14 28 మోటార్లు ఆన్ చేసే బదులు ఓన్లీ 8 మోటార్లు ఎందుకు ఆన్ చేస్తున్నారు? 140 టీఎంసీల రిజర్వాయర్లు కట్టిన రిజర్వాయర్లు నింపడానికి మీకు సోయి లేదు. ఇది మీరు తెలంగాణ రైతులకు చేస్తున్న ద్రోహం కాదా అని అడుగుతున్నా, మోసం కాదా అంటున్నా నేను. లక్షలాది ఎకరాలకు నీళ్లు పోవాల్సినవి, వేలాది చెర్లు, వందలాది చెర్లు నిండవలసినవి ఇప్పటికే. ఏ చెరువు నిండలే? కృష్ణా కింద నిండలే, గోదావరి కింద నిండలే. గోదావరి మొత్తంలో దరిదాపు 57 జలాశయాలు నేను పత్రికల్లో రాస్తున్నారు. 56 చెర్లను నింపే అవకాశం ఉన్నాక కూడా మీ నిర్లక్ష్యం వల్ల, మీ చేతగానితనం వల్ల ఇవాళ మొత్తం కూడా మిడ్ మానేరుకు నీళ్ళు రాకుండా ఆగిపోయినాయి. ఇది రైతాంగం కూడా ఆలోచించాలి దయచేసి, తెలంగాణ రైతాంగం కూడా. వీళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ నీళ్లు లేక కాదు, నీళ్లు ఎత్తిపోయలేక చేతకాక మిడ్ మానేరు నింపలేదు. మిడ్ మానేరు నింపితే ఎక్కడికెక్కడికో నీళ్ళు పోతాయి. ఇది నిర్లక్ష్యం స్వయంగా కనిపిస్తుంది మనకు ప్రత్యక్షంగా. నీళ్ళ మంత్రి నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం, కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేస్తున్న ద్రోహం, మోసం మన కళ్ళ ముందు కట్టినట్టు కనిపిస్తుంది ఇవాళ ఈ నీళ్ళ వల్ల.